టైం గడిచే కొందికి, మన చుట్టూ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ మారే కొందికి, మన పని పెరిగే కొందికి, మనం పనిలో హడావుడి పడిపోయి, ఆ పరిస్థితుల గురించి ఆలోచించుకుంటూ ఉంటాం గానీ, ఇంతకుముందున్న మనుషులనో, లేకపోతే కాలం చేసిన గాయాలనో మర్చిపోం. ఇన్‌ఫాక్ట్ మనం అనుకుంటాం, శరీరానికి పుండొస్తే మాన్తది. అదే విధంగా మనసుకు కూడా ఏదైనా కష్టం వస్తే, కాలం గడిచే కొందికి మాన్తది అని చెప్పి. అలా ఉండదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే, ఒక 10 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో మన మనసుకి ఏదైనా గాయం జరిగినా, మనల్ని ఎవరన్నా వదిలేసి ఎళ్ళిపోయినా, లేదా మన జీవితంలో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా మనం అనుకుంటాం, అవన్నీ మనం మర్చిపోయాను. అట్లేం ఉండదు. మన మనసు హ్యూమన్స్ ఆర్ సెంటియంట్ బీయింగ్స్ అనమాట. మనలో ఆ ఫీలింగ్ పార్ట్, ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఆ పెయిన్ ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా, ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా, ఆ పెయిన్, సేమ్ ఇంటెన్సిటీ మనిషికొస్తానే ఉంటది. చాలా సందర్భాల్లో ఇది మనకు అర్థం కాదనమాట. అంటే మనం వేరే పరిస్థితిలో ఉండి పరిగెడుతున్న ఈ ప్రపంచంలో పాతయన్ని మర్చిపోతాం అనుకుంటాం గానీ, ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనల్ని ఈ రోజున ఇక్కడ ముందుకు నడిపిస్తుందంటే అవన్నీ పాత జ్ఞాపకాలని చెప్పుకోవచ్చు. మనిషి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికొచ్చినా, మనిషి తన జీవితాన్ని బెటర్ చేసుకున్నా, వర్స్ చేసుకున్నా, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఆ మనిషి పాస్ట్‌లో జరిగిన అంశాలే మనిషిని ప్రభావితం చేస్తాయి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకివన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయన్నమాట. మనిషికి పాత జ్ఞాపకాలన్నీ పోవాలంటే, జరిగినయన్ని మర్చిపోవాలంటే, ఆ మనిషి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సిందే కానీ, ఏదో టైం పట్టేసింది, మనుషుల్ని మర్చిపోయారు, లేకపోతే పాత జ్ఞాపకాలుండవు, జరిగిన సంఘటనలన్నీ మర్చిపోతారు, అవమానాలు మర్చిపోతారు అనుకోవడం ఒక భ్రమ అనమాట.